హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీకెండ్లో వితిన్ 1 డే ఎక్కడికైనా బెస్ట్ మెమరబుల్ ట్రిప్కి వెళ్ళాలనుకుంటున్నారా? మీ పిల్లలకి ఎంతో నచ్చేలాగా ఇంట్రెస్టింగ్ అండ్ ఎంగేజింగ్ యాక్టివిటీస్తో ఒక మంచి ప్లేస్ అయితే ఉంది. ఈరోజు మేము ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడ ఎలా ఉంటుంది, ఏంటి, ఒక మంచి ట్రెడిషనల్ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది, 80s 90s కిడ్స్ ఎలా స్పెండ్ చేసేవాళ్ళు విలేజ్లో అనేది ఈరోజు మీకు చూపించబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, రండి ఆ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేసేద్దాం. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ద తెలుగు హోమ్. ఈరోజు మేము బెంగళూరు సిటీలోని జక్కూర్ ఏరియాలో ఉండే రంగోలీ గార్డెన్స్కి అయితే వచ్చేసాం. ఇలా మెయిన్ ఎంట్రన్స్లోంచి ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్లో మనకి పార్కింగ్ స్పేస్ ఉంది. 2 వీలర్కి 20 రూపీస్, అలాగే 4 వీలర్కి 40 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఆపోజిట్లో స్ట్రైట్గా వచ్చేస్తే మనకి స్టార్టింగ్ నుంచే ఇక్కడ అంతా స్కల్ప్చర్స్ అవి కనిపిస్తూ ఉంటాయి, పిల్లలు ఆడుతున్నట్టు అలాగా. ఇలా స్ట్రైట్గా వాక్ చేసుకొని వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్లో మనకి రంగోలీ గార్డెన్ హెరిటేజ్ విలేజ్ ఉంది. ఇది టికెట్ కౌంటర్. రండి టికెట్ తీసుకుందాం. టికెట్ అయితే తీసేసుకున్నాం. ఇది అడల్ట్స్కి వీకెండ్స్లో 250 ఛార్జ్ చేస్తున్నారు, వీక్ డేస్లో మాత్రం 200. బట్ కిడ్స్కి మాత్రం ఏ రోజైనా, వీకెండ్ అయినా వీక్ డేస్ అయినా 150 ఛార్జ్ చేస్తున్నారు. అండ్ ఇది మీల్స్ అయితే ఇంక్లూడెడ్ కాదు, కిచెన్ మళ్ళీ సెపరేట్గా మనం అక్కడ బిల్ తీసుకోవాల్సిందే. రండి లోపలికి వెళ్ళి మోడల్ హెరిటేజ్ విలేజ్ని అయితే ఎక్స్ప్లోర్ చేసేద్దాం. మనం తీసుకున్న రిసిప్ట్ ఇక్కడ ఇచ్చిన తర్వాత వాళ్ళు మనకు ఒక ట్యాగ్ ఇస్తారు. ఈ ట్యాగ్ మన చేతికున్నంత వరకు మనం బయటికి వెళ్ళి మళ్ళీ అయినా ఎన్నిసార్లైనా రావచ్చు. ట్యాగ్ వేయించుకున్న తర్వాత ఇలా రైట్ సైడ్లోనే చూసారు కదా, పిల్లల ఆటలు అన్నీ ఎలా ఆడుకునేవాళ్ళు. ఇప్పుడైతే లోపల కూర్చొని వీడియో గేమ్స్ ఇవి ఆడటంతోనే సరిపోతుంది కిడ్స్కి. ఇవన్నీ చూస్తే వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది, వాళ్ళ పేరెంట్స్, మా గ్రాండ్ పేరెంట్స్ ఎలా వాళ్ళ డేస్ని చైల్డ్హుడ్లో ఎలా స్పెండ్ చేసేవాళ్ళు అని. పిల్లలకైతే బెస్ట్ ఎంగేజింగ్ ప్లేస్ అని చెప్పచ్చు. చాలా క్యూరియస్గా అన్ని క్వశ్చన్స్ అన్నీ అడుగుతున్నాడు మా వరుణ్. తనకైతే అన్నీ రియలిస్టిక్గానే ఉన్నాయి. అక్కడ పిల్లిని చూసి అది రియల్ పిల్లి అనుకున్నాడు. అండ్ వీటిని చూస్తుంటే మన చైల్డ్హుడ్ మెమరీస్ మనకి మళ్ళీ ఒకసారి నెమరు వేసుకున్నట్టు ఉంటుంది. అండ్ ఇది మన పేరెంట్స్కి కూడా చాలా చాలా ఎంగేజింగ్గా ఉంటుందండి. మీతో మీ పేరెంట్స్ కానీ మీ ఇన్లాస్ కానీ ఉంటే వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు మీతో వస్తే. ఇప్పుడు మనం చూసేది ఒక ఫార్మర్స్ హౌస్. చూసారు కదా, సింబాలిక్గా ఎంత బాగా అరేంజ్ చేశారు. అండ్ ఇక్కడ ఈ ఇంట్లో ఒక పెళ్లి జరుగుతున్నట్టుగా వాళ్ళు డిజైన్ చేశారు. ఈ కపుల్ అయితే రియల్ కపుల్ అనే అనుకోవచ్చు సడన్గా చూస్తే. చాలా చాలా అందంగా డిజైన్ చేశారండి, చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఒక్కొక్క స్కల్ప్చర్, ఒక్కొక్క థీమ్ రియలిస్టిక్గా ఉంది. మనం చిన్నప్పుడు ఇక్కడ ఎడ్ల బండ్ల మీద అలా ఆడుకునే వాళ్ళం కదా, నాకైతే అన్నీ ఒక్కసారిగా మైండ్లో మొత్తం రీవైండ్ చేసుకున్నట్టు అనిపించింది. చూసారు కదా, ఆవులు కూడా ఎంతో రియలిస్టిక్గా ఉన్నాయి. ఇది కర్ణాటక గవర్నమెంట్ ఒక 2-3 ఇయర్స్ బిఫోరే మొత్తం కన్స్ట్రక్ట్ చేశారు. ఫస్ట్లో అయితే మనం దగ్గరికి వెళ్ళి ఆ స్కల్ప్చర్స్తో ఫొటోస్ కూడా దిగుండే వీడియోస్ చూశాను. కానీ ఇప్పుడైతే మొత్తం ఎక్కడికక్కడ ఇలా కట్టేశారు రోప్స్ తోటి. మనం దేన్ని టచ్ చేయకూడదు, జస్ట్ దగ్గర నిల్చొని ఫొటోస్ తీసుకోవడమే. కర్ణాటకలో ఉన్న వెరైటీ ఆఫ్ ట్రెడిషన్స్, వాళ్ళ లైఫ్ స్టైల్, అండ్ అలాగే వాళ్ళు ఏమేం పండించేవాళ్ళు, ఎలా ఉండేవాళ్ళు అనేది మనం ఇక్కడ అన్నీ చూడొచ్చు. అండ్ బ్యాక్గ్రౌండ్లో ఒక్కొక్క ఇంటికి వాళ్ళ థీమ్ తగ్గట్టు ఒక వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. అండ్ ఇక్కడ చూసారు కదా, అప్పులు ఇచ్చేవాళ్ళు, అప్పులు కట్టడానికి వచ్చిన వాళ్ళు, అవన్నీ ఎలా డిజైన్ చేశారు. వాళ్ళ ఇంటి లోపల ఇలా ఉందండి. నెక్స్ట్ ఇది బ్రాహ్మిన్స్ హౌస్, అగ్రహార. మనకి బెంగళూరులో చాలా ప్లేసెస్లో అగ్రహార అని ఉంటుంది కదా, అక్కడంతా ఒకప్పుడు బ్రాహ్మిన్స్ ఉండేవాళ్ళు, మరి ఇప్పుడు కూడా ఉన్నారు. కానీ
అంతా మిక్స్ అయిపోయి ఉన్నారు. కానీ అప్పట్లో అగ్రహార అంటే ఓన్లీ బ్రాహ్మిన్స్ మాత్రమే ఉండేవాళ్ళు. నెక్స్ట్ ఇలా ముందుకొచ్చేస్తే ఇక్కడ మనం నెక్స్ట్ చూడబోయేది రూఫ్ హౌస్. ఇంటి ముందు ఇలా పాడి పశువులు అండ్ అలాగే పెద్దవాళ్ళు కూర్చుని మాట్లాడుకుంటున్నట్టు సేమ్ మన చిన్నప్పుడు మనం ఊర్లో చూసినట్టే ఉంది. ఇదైతే మన పిల్లలకి అంతా కొత్తగా అనిపిస్తుంది. ఇప్పుడైతే ఒకరింట్లోంచి ఒకరు బయటికి వెళ్ళేది లేదు, తలుపులు వేసుకొని ఎప్పుడూ లోపలే ఉండేవాళ్ళం. సో అప్పట్లో అందరూ అలా అరుగుల మీద కూర్చొని మాట్లాడుకుంటూ సరదాగా కాలక్షేపం చేసేవాళ్ళు. ఇప్పుడు కాలక్షేపం అంటే టీవీ, ఫోనే అయిపోయింది. సో అందుకే అప్పుడప్పుడు ఇలా పిల్లల్ని ఇలా మన ఓల్డెన్ లైఫ్ స్టైల్ ఎలా ఉండేదో చూపించాలని బయటికి తీసుకురావడం మంచిదే. సో ఇక్కడ పరుపులు కుట్టేవాళ్ళు, వీళ్ళేమో మగ్గం అంటే బట్టలు నేసేవాళ్ళు. ఇలా ప్రతి ఒక్క పని, చేతి వృత్తులు కానీ వాళ్ళు చేసే పనులన్నీ మనం కళ్ళకు కట్టినట్లు చూడొచ్చు. మనమైతే ఇవన్నీ చూస్తూనే పెరిగాము, కానీ పిల్లలకి ఇవి చూస్తుంటే చాలా కొత్తగా అనిపిస్తుంది. ఇలా బయట కూర్చొని మాట్లాడుకోవడం కూడా వాళ్ళు చూసింది చాలా తక్కువే అని చెప్పుకోవచ్చు. సో పిల్లలకైతే చాలా నచ్చుతుంది. ఇది ఇప్పుడు మనం చూసే ఇల్లు వచ్చేసి మండువా హౌస్. దీన్ని టబ్ హౌస్ అంటారు కదా. సో ఇది మధ్యలో ఇలా ఓపెన్ ఉంటుంది. ఇక్కడ చిన్న బాబుకి స్నానం చేయిస్తున్నారు. ఎంత రియలిస్టిక్గా ఉందో కదా. సో మా పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మా చిట్టి తల్లికి ఇదే ఫస్ట్ టైం బయటికి తీసుకురావడం. సో ఇది ఇక్కడ చూసారా, ఎద్దుగానుగా ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు. ఇది చాకలి వాళ్ళ ఇల్లు. అంటే మా ఊరందరి బట్టలు ఉతకడానికి ఒకళ్ళు ఉండేవాళ్ళు కదా, వాళ్ళు ఈ బట్టలన్నీ ఇలా తీసుకెళ్ళి ఉతికి అయన్ చేసి తీసుకొచ్చేవాళ్ళు. సో నెక్స్ట్ ఇది వచ్చేసి ఇక్కడ బొమ్మలు తయారు చేస్తున్నారు. టాయ్ మేకర్స్ హౌస్ ఇది. ఇక్కడ వాళ్ళు ఈ రాళ్ళన్నిటినీ చెక్కి ఐడల్స్ తయారు చేస్తున్నారు. సో వీళ్ళు వచ్చేసి బుట్టలు తయారు చేసేవాళ్ళు. వెదురుతో బుట్టలు తయారు చేస్తారు కదా, సో అది చేసే ఇల్లు ఇది. నెక్స్ట్ పాటరీ, కుమ్మరి వాళ్ళు అంటే కుండలు అవి తయారు చేస్తారు కదా, మట్టి పాత్రలు అవి. ఇది వచ్చేసి బ్యాంగిల్ మేకింగ్ హౌస్. వీళ్ళు గాజులు అవి తయారు చేస్తున్నారు ఇక్కడ. సో నెక్స్ట్ ఇది కొడవాస్ హౌస్. కొడవా ట్రైబ్. వీళ్ళు కర్ణాటకలోనే రిచెస్ట్ పీపుల్ అని చెప్తారు, ఎందుకంటే వాళ్ళకి రైస్ బాగా పండుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఓల్డెన్ డేస్లో స్కూల్ ఎలా ఉండేదో చూస్తున్నాము. సో ఊరు మొత్తం ఎక్స్ప్లోర్ చేసేసాం. చూసారు కదా, అప్పుడు పాతకాలంలో ఊరు చివర ఇలా ఒక రచ్చబండ ఉండేది. ఆ రచ్చబండ మీద కూర్చొని పెద్దవాళ్ళు ప్రజలకున్న ప్రాబ్లమ్స్ అవి ఎలా సాల్వ్ చేయాలి అన్నీ మాట్లాడుకునేవాళ్ళు కదా. సో నెక్స్ట్ ఇక్కడ నీళ్ళ బావి. ఇప్పుడైతే అందరికీ ఇంట్లోనే వాటర్ అంతా అవైలబిలిటీ బాగుంది, కానీ ఒకప్పుడు బావి దగ్గరికి వెళ్ళి మంచినీళ్ళు కానీ వాడుకోవడానికి కానీ నీళ్లు తెచ్చుకునేవాళ్ళు. సో ఇక్కడ చూసారు కదా, యానిమల్స్ కూడా చాలా రియలిస్టిక్గా అనిపించాయి. నెక్స్ట్ మనం ట్రెడిషనల్ ఫార్మింగ్ సిస్టంలోకి ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ బెంగళూరులో ఉండేవాళ్ళు ఎంతమంది ఈ రంగోలీ గార్డెన్స్ని ఎక్స్ప్లోర్ చేశారో నాకు కామెంట్స్లో చెప్పండి. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది.
ఒకసారిగా మన చైల్డ్హుడ్ అంతా మెమరైజ్ చేసుకున్నట్టు అయింది. అండ్ మన పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. మా వాడు మాకంటే ముందుగా వెళ్ళిపోయి అన్నీ మాకు మళ్ళీ తిరిగి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, ఇలా ఉంది అంటూ తన డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకుంటూ ఉన్నాడు ఒక్కొక్కటి అడిగి. ఇలా ఎడ్ల బండ్ల మీద ఆడుతూ ఉన్నారు పిల్లలు, చూసారు కదా ఇక్కడ. అండ్ ఎంతమంది ఈ వీడియో చేసిన తర్వాత రంగోలీ గార్డెన్ని విజిట్ చేయాలనుకుంటున్నారో అది కూడా నాకు కామెంట్స్లో తెలియజేయండి. ఇది వచ్చేసి ఫార్మర్స్ మార్కెట్, అంటే మనకి వారం వారం సంత జరుగుతుంది కదా, సో ఆ సంత అన్నమాట. ఇక్కడ కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, రకరకాల వాళ్ళు పండించిన సరుకులన్నీ ఇక్కడ అమ్ముకుంటూ ఉంటారు. నెక్స్ట్ ఇది గంగిరెద్దు. ఇక్కడ బెంగళూరులో ఇంకా ఈ కల్చర్ అయితే ఉంది, గంగిరెద్దును ఇంటి దగ్గరికి రావడం. కానీ మన ఆంధ్ర సైడు చాలా వరకు తగ్గిపోయింది. ఇలాంటివన్నీ మనం ఎంకరేజ్ చేయాలి, అప్పుడే మన పిల్లలకు కూడా తెలుస్తుంది కదా. ఇది వచ్చేసి క్యాటల్ ఫెయిర్, అంటే పశువుల సంత. ఇక్కడ పశువుల్ని కొనుక్కోవడం, అమ్ముకోవడం ఇలా చేస్తూ ఉంటారు కదా. సో ఇదేనండి లాస్ట్. ఇక్కడ నుంచి ముందుకెళ్తే మనం ఎగ్జిట్ దగ్గరకు వచ్చేసినట్టే. సో బయటకు వచ్చేసిన తర్వాత ఇలా రైట్ సైడ్లో మనకి రంగోలీ గార్డెన్ కిచెన్ ఉంటుంది. సో లంచ్ టైం అయిపోతే మనం లంచ్ చేసేయచ్చు. ఇక్కడ ఐ లవ్ రంగోలీ గార్డెన్ ఉంటే ఫోటో తీసుకున్నాము. కొద్దిగా ముందుకు వస్తే ఇలా రెజ్లింగ్ యాక్టివిటీ ఇలా ఉంది, చూసారు కదా పాతకాలంలో ఇలా రెజ్లింగ్ ఎలా చేసేవాళ్ళు అని. అండ్ అలాగే జట్కా రైడ్ అవైలబుల్లో ఉంది. అండ్ పాటరీ మేకింగ్ కూడా ఉంది. ఇక్కడ పర్ పర్సన్ 90 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు పాటరీ మేకింగ్కి. సో నేను వరుణ్ అయితే పాటరీ మేకింగ్ ట్రై చేద్దామని టికెట్ తీసుకున్నాం. అయితే మేము పాటరీ మేకింగ్ చూసిన తర్వాత ఆయన్ని ఒక క్వశ్చన్ అడిగాము, నేర్పిస్తారా మీరు అంటే అతను కాంటాక్ట్ అయితే ఇచ్చాడు. వీక్లీ 2-3 క్లాసెస్ తీసుకుంటాను అని. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు అక్కడికి వెళ్ళినప్పుడు చెక్ చేసుకోండి. అదంతా అయిపోయిన తర్వాత ఇలా కొద్దిగా ముందుకు వస్తే ఇక్కడ సైకిల్ రైడింగ్ ఉంది, డబుల్ రైడింగ్ సైకిల్స్ ఉన్నాయి, మీరు అది కూడా ట్రై చేయొచ్చు. అండ్ అలాగే షాపింగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఇక్కడ చిన్న చిన్న స్టాల్స్ అయితే ఉన్నాయి. అండ్ మా వాడి గన్ షూటింగ్ ట్రై చేస్తున్నాడు. ఇలా పిల్లల్ని ఎంగేజ్ చేయడం కోసం సో మెనీ యాక్టివిటీస్ ఉన్నాయి. అండ్ అలాగే సో మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేసేసిన తర్వాత ఇక మేము లంచ్కి అయితే వచ్చాము. ఇక్కడ ఉత్తర కర్ణాటక స్టైల్ లంచ్ అయితే మనకి అవైలబుల్ ఉంది, 290 రూపీస్ పర్ పర్సన్. అండ్ కిడ్స్కి అయితే 190 పర్ థాలీ. సో ఇక్కడ బఫే సిస్టమ్, మనకి అన్లిమిటెడ్ ఫుడ్ అయితే దొరుకుతుంది. ఉత్తర కర్ణాటక స్టైల్ జోవర్ రోటీ అన్నీ ఉంటాయి. లంచ్ కంప్లీట్ చేసుకొని ఇక్కడ కిడ్స్ ప్లే ఏరియా ఉంటే పిల్లల్ని తీసుకెళ్ళి కొద్దిసేపు ఇలా ఆడించాము. ఈరోజు పిల్లలతో పాటు రంగోలీ గార్డెన్లో మేము కూడా చాలా ఎంజాయ్ చేసాము. ఇలాంటి మరిన్ని మంచి ప్లేసెస్ని చూడాలి, ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.